ఎత్తు పరువు నిలుపు పరువు బాయ్స్ టీం కంప్లీట్ చేస్తారు 10 minutes లో. ఒక 6 బస్తాల్ని నింపి కుట్టారు. ఒక బస్తా నింపారు కానీ కుట్టలేదు. ఒక బస్తా అక్కడే వదిలేశారు, సగం నింపారు అది కూడా. సో మొత్తం మీద 6, 7.5. బాయ్స్ మొత్తం మీద 7.5 కంప్లీట్ చేశారండి. మరి వాళ్ళు చేసే దాన్ని బట్టి వీళ్ళు ఇలా కుట్టకపోవడం, ఎవరు బాగా కుట్టారు, ఇవన్నీ కూడా తర్వాత మనం అసలు వాళ్ళు ఎంతవరకు చేస్తారో చూసిన తర్వాత అది పరిగణలోకి తీసుకుని ఎవరికి 1000 points వస్తాయో ఆలోచిద్దాం, చూద్దాం. దానికంటే ముందు గర్ల్స్ మీరు రెడీయా? ఎత్తు బరువు నిలుపు పరువు. పరువు నిలుపుతారా? ప్రయత్నించడం కాదు, పరువు నిలబెట్టాలి. మీరు కనుక ఎక్కువ చేస్తే మాకు దరువు. మేము ఎలా చేయబోతాం అనేది చూడాలి. మీరు అందరూ అనుకుంటారు జెంట్స్ కంటే లేడీస్ కొంచెం వీక్ గా ఉంటారని, జనరల్ గా గెలవలేమో అనుకుంటారు. మేమైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం వాళ్ళకంటే ఎక్కువ చేస్తామని. యువర్ టైం స్టార్ట్స్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అక్కడ కూడా ఓకే. అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. అస్మిత కమియర్. వీళ్ళ యూనిటీ లేదు, ఎవరు బస్తాలు మోసుకుంటున్నారు. అస్మిత ఇది రాకు. అస్మిత కమ్. ఇప్పుడే చెబుతా అవునండి. ఓకేనా ప్రభాకర్ గారు? ఓకే, కనపడుతుంది అక్కడ. మాటలో కలపండి. एक थैला ऐसे रखो जिसमें से डालते ही जाओ हमेशा. एक थैला सिर्फ उसके लिए रखो. सीधे से अश्मिता धीरे धीरे. अश्मिता वेटिंग कर रहे. अश्मिता तू वेट के पास रहना सीधे. అందులో తీసుకొచ్చి नो प्रॉब्लम. छोड़ना नहीं. स्टिच कर अस्मिता तू स्टिच कर. हाँ स्टिच है दा. आधा పోటీ చేసి ఢిల్లీ సభలో 1.5 minutes more. లెక్చరులెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. నిజంగా చెప్తే ఈ టాస్క్ మాత్రం అనుకున్నంత టఫ్ లేదు. అంటే బాయ్స్ చేస్తున్నప్పుడు చూస్తున్నాం కదా, అప్పుడు చాలా టఫ్ అనిపించింది. మేబీ అది చూసి కొంచెం టెన్షన్ వచ్చేసింది. ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఇట్ వాజ్ ఫుల్. ఇట్స్ నాట్ పాసిబుల్ అనేది ఒక్క సెకండ్ కొట్టింది. తర్వాత అనిపించింది నో వీ హ్యావ్ టు ప్రూవ్ మేం తక్కువ కాదు అని చూపించాలి. కాబట్టి కూల్ గా చేద్దాం, ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాం అనేసి అనుకున్నాం. కాకపోతే రెండు చోట అశ్మిత అది ప్రీతి ఇది కొట్టు అని చెప్పి పరిగెత్తేలోగా అది బ్యాలెన్స్ అవుట్ అయి పడిపోయింది. దాంతో కొంచెం టైం వేస్ట్ అయింది మాకు. తర్వాత ఇంకొక బ్యాగ్ వాళ్ళు మోసుకొచ్చిన తర్వాత అశ్మిత వీళ్ళు కింద నుంచి డ్యామేజ్ ఉంది బ్యాగ్, అదొక మైనస్ అయింది. అది ఆ రెండు లేకపోతే డెఫినెట్ గా 7 bags మేము కంప్లీట్ చేసేవాళ్ళం. వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఎక్కడ అనిపించిందంటే బాయ్స్ టీమ్ కి మా టీమ్ కి జస్ట్ ఎత్తి ఆ సంచి పెట్టి దాని మీద పెట్టడం వరకు మాకు కొంచెం కష్టమైంది. లక్కీగా అశ్మిత వచ్చి హెల్ప్ చేయడం వల్ల పెట్టగలిగాం. మిగతా అంతా మేము వాళ్ళకి ఈక్వల్ గానే చేసాం అనుకుంటున్నాం. ప్లస్ ఇప్పుడు కూడా ఈక్వల్ మార్క్స్ వస్తాయని అనుకుంటున్నాను నేను. ఎత్తు బరువు నిలుపు పరువు గర్ల్స్ కూడా టాస్క్ కంప్లీట్ చేశారండి. రియల్లీ గ్రేట్. ప్రస్తుతానికి పరువు అయితే నిలబెట్టారు డెఫినెట్ గా, ఎందుకంటే మొత్తం మీద టాస్క్ చేయగలిగారు. వెనకాడకుండా వాటిని నింపారు, తూకం వేశారు, తీసుకొచ్చి కుట్టారు. దరిదాపుగా వాళ్ళు 6 కుట్టారు, వీళ్ళు 6 కుట్టేశారు. తర్వాత వాళ్ళు ఒకటి నింపారు, కుట్టలేదు. ఒకటేమో హాఫ్ నింపారు, వీళ్ళు ఒక హాఫ్ నింపి అక్కడ పెట్టేశారు. ఒకటి వాళ్ళకి మధ్యలో ఒకటి తెగిపోయింది, ముందు కింద బొక్కబడిపోయింది. సో ఇలా జరిగినాయి టాస్క్లు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ఈ టాస్క్ ను పూర్తి చేశారనేది ఈ రైస్ మిల్ ఓనర్ వేణుగోపాల్ గారు వచ్చి చెప్తారు. వేణుగోపాల్ గారు ప్లీజ్ కమ్ రండి.
వేణుగోపాల్ గారు, అమ్మాయిలు ఈ 6 బస్తాలు నింపి కుట్టారండి, అబ్బాయిలు ఆ 6 బస్తాలు నింపి కుట్టారు. ఆ కుట్టినవి చూడండి, మిగతా చూడండి. మొత్తం ప్రాసెస్ చూశారు కదా మీరు, వీళ్ళు చేసిందంతా. ఎవరు ఎలా చేశారని చెప్పండి. మీరిచ్చే జడ్జిమెంట్ ఏంటి దీనికి? ఇందులో కూడా 6 బ్యాగ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 6 బ్యాగ్స్ ఉన్నాయి. కుట్టడం కూడా ఇద్దరు మామూలుగానే కుట్టారు, ఎందుకంటే ఇక్కడ కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి నాకైతే ఇద్దరు సేమ్ కుట్టినట్టు. జడ్జి గారు ఏం చెప్తున్నారంటే ఇద్దరు సేమ్ కుట్టినట్టుగా ఉన్నాయండి, ఇద్దరు కూడా సరిగా కుట్టలేదు, ఇద్దరికి కూడా మధ్య మధ్యలో హోల్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఎన్ని పాయింట్స్ ఇవ్వమంటారు? ఇద్దరికి సేమ్ పాయింట్స్ ఇవ్వాలి. సేమ్ పాయింట్స్ ఇవ్వాలా? చపాతీస్ దగ్గర మేము 13 చేస్తే వాళ్ళు 5 చేసి షేప్ అవుట్ కాల్చలేదు వాళ్ళకి. నో ఫ్లాష్ బ్యాక్స్, అది అయిపోయింది. ఆ జడ్జి వేరు, ఈ జడ్జి వేరు. లేదు ఆ జడ్జిని పిలవండి, అయితే ఆ జడ్జిని పిలవండి. అంటే ఆ విషయం మేము చూడలేదు కదా మేడం. మీరేమంటారు చెప్పండి. ఇప్పుడైతే ఇక్కడ సేమ్ పాయింట్స్ ఇవ్వాలి సార్. సేమ్ పాయింట్స్ ఇవ్వమంటారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేణుగోపాల్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే గర్ల్స్ అయినా కూడా చాలా బాగా చేశారు, అలా ఏం చెప్పలేదండి. 25 కేసు ఎవరికైనా ఒకటే అని చెప్పారు ఆయన అనుభవం మీద, ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతో చెప్పాడు. 25 కేసు కాబట్టి అలా ఏం లేదండి, అందరికీ సమానమే అని చెప్పాడు. ఇద్దరు సమానంగానే కుట్టారు, ఇద్దరికి సమానమైన పాయింట్స్ ఇవ్వమన్నారు. 1000 పాయింట్స్ అనుకున్నాం కాబట్టి 500. కంగ్రాచులేషన్స్ బోత్ టీమ్స్. వావ్, ఎత్తు బరువు, నిలుపు పరువు, నిజంగా పరువు నిలబెట్టారండి సమానంగా. 800 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు. సో గర్ల్స్ ఫస్ట్ ఎపిసోడ్ లో గర్ల్స్ వేరుగా బాయ్స్ వేరుగా మన కాంపిటీషన్స్ పెడితే, టాస్క్లు చేస్తే మొత్తం మీద ఏమాత్రం వెనకాడకుండా చాలా గొప్పగా టాస్క్లు పూర్తి చేసి నలుగురు, అయ్యో బాబాయ్ నిజంగా బాయ్స్ తో కలిసి ఉన్నప్పుడు ఇంత బాగా చేయలేదు వాళ్ళు. ఒక టాస్క్ మధ్యలో ఆగిపోయినా ఏమాత్రం వెనకాడకుండా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి అదే ఉత్సాహంతో పూర్తి చేశారు. మరి గర్ల్స్ లీడ్ లోకి వచ్చారు.